మనం పెళ్లి చేస్తున్నాం కదా ఒక అమ్మాయి అనే దానికంటే మా చెల్లి అని చెప్పేస్తా కదా. కాకపోతే పేరు ఎందుకు చెప్పట్లేదంటే పేరు మార్చాలన్నారనమాట పెద్దవాళ్ళు దాంట్లో జాతకం ప్రకారం. సో దానికని పేరు చెప్పట్లేదు. అమ్మాయిది మార్చి ఫస్ట్ వీక్లో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవుతుంది. ఉన్న 3 డేట్స్లో మాకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదిర్లో. అందువల్ల అది 2 క్లాష్ అవుతుందని చెప్పి మార్చ్ ఫస్ట్ వీక్లో ముహూర్తం కన్ఫర్మ్ చేస్తున్నాం. మనకు కూడా టైం ఉంటుంది పెళ్లి పనులకని. సో ఈ శారీస్ వచ్చేసి ఇది నాది, నీ అక్క నాది కూడా పెట్టేసావా. సో ఈ శారీస్ వచ్చేసి మన ఫాలోవరే ఒకరు పంపించారనమాట. తను స్కిన్ కేర్ హెయిర్ కేర్ రెగ్యులర్గా తీసుకుంటారు. తను శారీస్ ఇవన్నీ పంపించారు. 1 2 3 అమ్మా ఇది నాది, అది ఓల్డ్దివే కట్టింది. ఇది 4 5 6 అండ్ ఇది వచ్చేసి లోక్షి కలెక్షన్స్ అని. లోక్షి అన్నిటికీ సపోర్టివ్గా ఉంటుంది. తను వెంటనే ఆ వీడియో చూడగానే నేను నా సైడ్ నుంచి పంపిస్తా అక్క అని, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అడిగింది. నేను ఎవరిని అడగలేదు, మీకు ఇష్టం అంటే మీరు చేయొచ్చులే అన్నట్లు నేను సైలెంట్గా ఒక వీడియో పెట్టి వదిలేసిన. లోక్షి కలెక్షన్ నుంచి తను పంపించింది. మేము కూడా ఇస్తాం గిఫ్ట్. నేను ఆల్రెడీ లేపేశాను మీ శారీస్లో కొన్ని. శారీసే కాదు మా సెపరేట్గా నేను మా ఇస్తా. అబ్బో సర్లే పెళ్ళికి పోతాం కదా అప్పుడు మీరే ఇవ్వండి. ఇంకా ఇది మార్చిలో మా పండగ ఉంటుంది, అంత లోపలైతే వస్తాము. వచ్చేదేం లేదు, సంక్లేసి తీసుకెళ్ళిపోవడమే, అందులో ఏం డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.